ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మన జీవితాన్ని, మన రోజుని ప్రార్థనతో ప్రారంభించుకోవాలి. ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? ప్రార్థనని మరువద్దు. ఈరోజు మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రార్థించే ముందు దేవుని యొక్క మాటలతో మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. యోబు గ్రంథంలో 37వ అధ్యాయం 5వ వచనంలో మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడనే మాటను మనం చూస్తాం. అవునండి, దేవుడు చేసే అద్భుతం మనం గ్రహించలేనిదిగా ఉంటుంది. సింపుల్గా చెప్పనా, మనం ఏదైనా అప్పు గురించి కానీ లేదా ఒక సమస్య గురించి కానీ మనం దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఏమంటామంటే, ప్రభువా ఈ రోజుకి నన్ను తప్పించు ప్రభువా, ఇది ఏదో ఒకలాగా ఈ గండం నుండి నన్ను తప్పించు ప్రభువా, ఈ కొన్ని రోజులు దీన్ని ఎక్స్టెండ్ చేయ ప్రభువా అని అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం ఆలోచిస్తాడంటే, ఆ సమస్యను పూర్తిగా నీ నుండి తొలగించాలని, నీకు విడుదల దయచేయాలని చూస్తూ ఉంటాడు. మనమేమంటాం, మనకున్న ఇబ్బందిని ఆ ఒక్కరోజు ఆ 2 రోజుల్లో తొలగించమని అడుగుతాం, అంతే కదా. కానీ దేవుడు గ్రహింపలేని, అంటే మనము గ్రహించలేని గొప్ప కార్యాలను చేస్తాడు. ఈరోజు డాక్టర్లు నీకున్న వ్యాధిని మేము నయం చేయలేమని అనొచ్చు, కానీ నువ్వు విశ్వాసముతో దేవుణ్ణి అడిగితే ఆయన గ్రహింపలేని గొప్ప స్వస్థత నీకు అనుగ్రహిస్తాడు. ఈ అప్పులు నేను తీర్చలేనివి, నాకు మించినవి అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, కానీ నువ్వు విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి అడిగితే నీవు గ్రహింపలేని గొప్ప విడుదలను దేవుడు దయచేస్తాడు. అలాగే ఉద్యోగం లేదనో, అలాగే ఇంకా జీవనోపాధి నేను ఏమీ చేయలేకపోతున్నాను, నాకు ఉద్యోగం రాదు అనే పరిస్థితుల్లో నీవు ఉన్నావా? గ్రహింపలేని ఒక గొప్ప ఉద్యోగాన్ని, అంటే నువ్వు కూడా నీ ఊహకు మించినది, అంటే నీవు కూడా నువ్వు ఊహించలేని ఒక గొప్ప ఉద్యోగాన్ని దేవుడు నీకు అందిస్తాడు. అలాగే గర్భఫలము లేక ఎంతగానో కృంగిపోతున్నావా? ఆలస్యము వెనుక గొప్ప ఆశీర్వాదం ఉందనే విషయాన్ని మరిచిపోవద్దు. ఆ ఆశీర్వాదం గ్రహింపలేని గొప్ప కార్యం, అంటే నీవు ఊహించిన దానికంటే మరి ఎక్కువగా ఉండబోతుంది. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. బలపరిచావు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మాటలతో మమ్మల్ని కట్టినందుకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాలము నేను ప్రార్థించుటకు మరి నీవు మాకు ఇచ్చిన గొప్ప తరుణంను బట్టి స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారో వారి హృదయాన్ని కట్టండి, బలపరచండి, సమాధానంతో శాంతితో నింపమని అడుగుతూ ఉన్నాం. ఈ రోజంతటిలో మా బిడ్డలు తలపెట్టే ప్రతి పనిని ఆశీర్వదించి అయా, వారి చుట్టూ, వారి కుటుంబంలో చుట్టూ నీవు ఉండి నీ దేవదూతల్ని కావలి ఉంచుమని, ఈ చిన్ని ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకునమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.